రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నివాసంలో అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నివాసంలో అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో 10 చోట్ల ఏసీబీ సోదాలను కొనసాగిస్తోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏసీబీ రైడ్స్ ఎక్కడెక్కడ చేస్తోంది? ఇక ఇప్పటికే మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగానే విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా మాజీ ఈఎన్సీల పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించింది కమిషన్. రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు పైన కూడా ఏసీబీ సోదాలు జరిగాయి. ఏసీబీ అదుపులోకి తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణాలతో పాటుగా ఆయా సబ్ కాంట్రాక్ట్లను కూడా తనకు సన్నిహితంగా ఉన్నటువంటి వారికి, సన్నిహితంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలకు ఇచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి మురళీధర్ రావు మీద. ఈఎన్సీగా ఉన్న సమయంలో 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహిత అధికారుల్లో కూడా మురళీధర్ రావు ఒకరు. పెద్ద ఎత్తున నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్టుల్లో కూడా ఈయనే చక్రం తిప్పితే కానీ వాటిని సబ్ కాంట్రాక్టర్ ఇచ్చే పరిస్థితి లేదన్న పరిస్థితి కూడా గతంలో నెలకొంది. అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘంగా ఈఎన్సీ మురళీధర్ రావును కూడా విచారించింది. ఈ విచారణలో మరికొన్ని సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాదాపు ఇప్పటికే 10 చోట్ల ఏసీబీ సోదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. కరీంనగర్, జహీరాబాద్, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి వారి నివాసాలతో పాటుగా వారి బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేసి పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్లు కూడా గుర్తించింది. దాదాపు 100 కోట్లు. జనరల్ గా ఈ మధ్య కాలంలో నీటిపారుదల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారుల అక్రమాస్తులే 100 కోట్ల రూపాయలుగా తేలుతున్న నేపథ్యంలో మురళీధర్ రావు 9 ఏళ్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో దాదాపు దశాబ్ద కాలం కంటే ఎక్కువ పనిచేశారు. ఆయన పదవి ముగిసినా కూడా ఎక్స్టెన్షన్ పేరుతోనే 9 ఏళ్లు పనిచేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిస్థాయి ఏసీబీ దర్యాప్తులో మొత్తం అక్రమాస్తుల విలువ, మరికొన్ని కీలక అంశాలు అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి ఏసీబీ రైట్స్ లో ఇటు రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావును అదుపులోకి తీసుకుంది ఏసీబీ. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటు అక్రమ ఆస్తుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.